మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇచ్చారు, అన్ని అర్హతలకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు, తీరా నియామక పత్రం విషయం మాత్రం అడ్డుకోవడం ఎట్లేదు? అవునండి, మాకు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో మాకు తెలియదు. మాకు కేసు ఉందని చెప్తున్నారు. మాకు అసలు కేసు ఏముందో కూడా మాకు తెలియదు. మేము నోటిఫికేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎగ్జామ్ రాసినాం, నోటిఫికేషన్ ప్రకారం అటెండ్ చేసినాం. నోటిఫికేషన్లో కూడా మీరు అదర్ దెన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. డిగ్రీ ఉంటే డిగ్రీ, బీఎస్సీ అవి మెన్షన్ చేసిన తర్వాత బీటెక్ లేకపోతే అదర్ ఆప్షన్ పెట్టుకొని మీరు ఎలిజిబుల్ కావచ్చు అని మాకు చైర్మన్ గారు కూడా చెప్పారు. చైర్మన్ గారు చెప్తేనే మేము ఎగ్జామ్ రాసినాం, ఎలిజిబుల్ అయ్యాం, 1:1లో ఉన్నాం. 1:1లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత అందరితో పాటు మాకు కూడా పేరు పిలవకుండా నిన్న ఎల్బీ స్టేడియంలో మాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటుంటే మాకు అన్నీ లాగట్లేదు. మేము ఎంతమంది ఉన్నాము, నేను వికారాబాద్ నుంచి వచ్చాను సార్, ఇంతమంది మేము వచ్చినాము ఆల్ ఓవర్ స్టేట్ నుంచి. అంటే మేము 97 మెంబర్సే మేము చేసిన దానికి మాకు ఏ రూల్స్ ఏముందో అదేందో మాకు తెలియదు. అపాయింట్మెంట్ ఇస్తేనే కదా మేము ఎగ్జామ్ ఎలిజిబుల్ అంటేనే మేము ఎగ్జామ్ రాసినాము, బీఎడ్ చేసినాము, 1:2లో సెలెక్ట్ అయినాము, మళ్ళీ 1:1 ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మాకు జాబ్ వచ్చిన తర్వాత ఎలిజిబుల్ లేరంటే మీరు మమ్మల్ని ఇప్పుడు అవడం కరెక్ట్ లేదు. సో రేవంత్ అన్న మాకు సజెషన్ చేసి రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడని మేము ఇంతమందిని వెయిట్ చేస్తున్నాం. గత పాలకులు ఏం చేసారో మాకు తెలియదు, మాకు ఎలిజిబుల్ ఇచ్చిన గత పాలకులు గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు. అప్పుడు మాకు న్యాయం జరగలేదు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే న్యాయం జరుగుతుందని మేము రేవంత్ అన్నని గెలిపించుకున్నాం. ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది, రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడు ఖచ్చితంగా. మా అందరం మేము జాబ్స్ వస్తాయని విశ్వసిస్తున్నాం. అన్న మీరు మాకు న్యాయం చేస్తారని రేవంత్ అన్న మాకు పెద్ద అన్న అని మేము విశ్వసిస్తున్నాం. యాజ్ అ సీఎంగా కాదు, మాకు అన్నలాగా మీరు అందరు సాల్వ్ ఇస్తున్నారు, అందరు ఇష్యూలు సాల్వ్ చేస్తున్నారు. మా ఇష్యూ కూడా సాల్వ్ అవుతుందని, ఈ ఇష్యూ ఖచ్చితంగా రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి మాకు సానుభూతిగా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అంటే కొంతమంది అంటున్నారు మీకు కోర్టు కేసు ఉంది బీటెక్ వాళ్ళది, హైకోర్టు మాకు క్లియరెన్స్ ఇచ్చిందంట సార్. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ట్రిప్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అంటున్నాం. అసలు ఏం కోర్టు కేసో ఏందో మాకు తెలియనప్పుడు అసలు మొత్తమే మాకు ఎలిజిబుల్ కాదంటే ఫస్టే మాకు ఎగ్జామ్ రాయకుండా పక్కకు పెట్టేస్తే అయిపోతుండే. ఇప్పుడు అంతా తీరా చెప్పుకున్నాక ఇంటి వాళ్ళకి చెప్పుకొని రిలేటివ్స్కి చెప్పుకొని మేము ఎక్కడ బాధ అనుభవిస్తున్నాము సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నాం, మాకు జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయింది అంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాక ఇప్పుడు అందరికీ చెప్పుకున్న తర్వాత ముఖం ఎక్కడ పెట్టుకోవాలి సార్? తెలియని వాళ్ళ ఈ ఊళ్ళో రిలేటివ్స్కి అందరు షేర్ చేసుకొని అరే వాడికి జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు తీరా చూస్తే జాబ్ రాలేదంటే ఏం చేసుకోవాలి? మేము ఏం చేయాలో అర్థమవుతుంది. పేరెంట్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారు సార్. రేవంత్ రెడ్డి సార్ మాకు ఫేవర్గా ఉంటారు, ఖచ్చితంగా రేవంత్ సార్కి ఇష్యూ వెళ్తుందని విశ్వసిస్తున్నాం. సార్ మాకు ఫేవర్ చేస్తారని విశ్వసిస్తున్నాం. ఆ కోర్టు కేసు ఏదైనా ఇప్పుడు గ్రూప్ 1 కోర్టు కేసు ఉండే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ కొత్తగా ఇచ్చి చేశారు కదా. మాదేమన్నా మాకు తెలియకుండా ఏమైనా ఇష్యూ ఉంటే దాన్ని క్లియర్ చేసి సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు 100% మాకు ఫేవర్ చేస్తాడని విశ్వసిస్తున్నాం. గత పాలకులు చేసినట్లే సార్ కూడా చేయడానికి మేము విశ్వసిస్తున్నాం. ఈ విషయం ద్వారా మాకు 100% నమ్మకం జరుగుతుంది. సీఎం సార్ దృష్టికి వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని 100% విశ్వసిస్తున్నాం. సార్ మీద ఒక్కటి మీకు విన్నపం సార్, మాకు న్యాయం జరగాలి, సీఎం సార్ న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాం. ఇది ఒక్కటి మాకు ఫేవర్గా వేయండి సార్. జాబ్లు ఇచ్చి మాకు అన్నం పెట్టండి.